కివీ పైనాపిల్ స్మూతీ. వావ్, కివీస్ అంటే అందరికి ఇష్టం అండ్ వెరీ కాస్ట్లీయెస్ట్ కూడా అంటుంటారు. అండ్ పైనాపిల్ కొంతమందికి పులుపు అలా ఇష్టం ఉంటుంది, బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి రెండింటి వల్ల. సో స్మూతీ అంటున్నావు కాబట్టి సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్. యాక్చువల్గా స్మూతీకి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఇంగ్రీడియంట్స్, బట్ కొంచెం ఆప్షనల్గా పెరుగు అండ్ పాలు రెండు తీసుకొచ్చాం అనమాట. యూజువల్గా మనం పాలే యూస్ చేస్తాం మోస్ట్లీ, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం. అండ్ అరటిపండు కూడా యూస్ చేస్తున్నావు. ఓకే, సో 2 డిఫరెంట్ కాంబినేషన్స్ అనుకున్నాం, ఇప్పుడు 3 కాంబినేషన్స్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ మిక్సింగ్ జార్లో ఇవన్నీ వేసేసి బ్లెండ్ చేసేది. ఓకే, ఫస్ట్ కివి, పైనాపిల్. ఇది నార్మల్లీ స్మూతీలా చేసుకోగానే తినాలి అంటే దీన్ని మనం ఫ్రీజ్ చేయొచ్చు ఫస్టే, అంటే ఫ్రూట్స్ అన్నిటినీ కొంచెం ఫ్రీజ్ చేసి స్మూతీ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఈ స్మూతీ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఓకే, ఆ తర్వాత అరటిపండు. ఓకే, సో చక్కగా ఫ్రూట్స్ అన్నీ వేసేసావు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పెరుగు. ఓకే, సో కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది యాక్చువల్గా పెరుగు వేస్తే. ఆ తర్వాత పాలు. ఓకే, తర్వాత తేనె. ఒకసారి ఇది బాగా మిక్స్ చేసేసి, సో చక్కగా తేనె కూడా వేసుకున్నాం. సో మరి నెక్స్ట్ ఇంకా ఫైనల్. నెక్స్ట్ యాక్చువల్లీ ఫ్రోజన్ ఫ్రూట్స్ వేస్తారు స్మూతీకి, నేను ఫస్ట్ ఫ్రూట్స్ యాడ్ చేసి ఇది వేస్తున్నాను. ఐస్. ఇంకా నెక్స్ట్ దీన్ని బ్లెండ్ చేయడం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని, అండ్ ఇది కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం. ఓకే, చక్కగా కూల్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సో అన్ని ఫ్రూట్స్ టేస్ట్ తెలుసు మనకు, బట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ట్రై చేయాలన్నమాట. ఓకే లాస్య, కివీ పైనాపిల్ స్మూతీ రెడీ అయిపోయింది. కివీ పైనాపిల్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కివీ పైనాపిల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: కివీ 2, అరటిపండు 2, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. కివీ పైనాపిల్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కివీ, పైనాపిల్ ముక్కలు, అరటిపండు, పెరుగు, పాలు, తేనె, ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కివీ పైనాపిల్ స్మూతీ రెడీ.